వందే మాతరం ఆత్మను తొలగించారు. ఇక లేని పంచాయతీ పెడుతున్నాడు. ఇదే భారతదేశంలో ఉండేటువంటి ప్రజలకు ఏం నష్టం జరుగుతుందని నరేంద్ర మోడీ ఆలోచించడు. ఎట్లా పుల్ల పెట్టాలి, ఎట్లా కాంగ్రెస్ పార్టీ దానికి నష్టం చేయాలి, వాళ్ళు తప్పులను కప్పిపుచ్చుకొని అవి పక్కకి పెట్టేసి కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం తప్పు చేసిందో అవి తీసుకొచ్చి ఇప్పుడు రాజకీయ పబ్బం గలుపుకోవాలి అని చెప్పేసి నరేంద్ర మోడీ ఆలోచిస్తున్నాడు. దానికి సంబంధించి చూద్దాం. దీనికి చదివిన తర్వాత, ఈ వార్త చదివిన తర్వాత ఒకటి మీకు చూపిస్తా. నరేంద్ర మోడీ భారతదేశాన్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడో చూపిస్తా. రైట్. 1937లో కీలక చరణాలు తీసేశారట. 1937లో నరేంద్ర మోడీ చూసిండు, కీలక చరణాలు తీసేస్తుంటే దగ్గరుండి చూసిండు నరేంద్ర మోడీ. ఆ కీలక చరణాలు ఏందో చెప్తే అయిపోతుంది కదా. స్వాతంత్రం రాకముందుకే తీసేసిరు. మరి అది ఎవరు తీసేసిరు? స్వాతంత్రం రాకముందుకు 1930లో ఎవరు? బ్రిటిష్ వాళ్ళురా, బ్రిటిష్ వాళ్ళు తీసేసిరా. మరి అప్పుడు ఉండే కదా వీళ్ళ వీర సావర్కరు వాళ్ళు వీళ్ళు ఉండే కదా. మరి అప్పుడు ఏం చేసిరు? మరి దేశ విభజనకు అదే బీజం వేసింది. ఈ గేయం స్వాతంత్ర సంగ్రామ గొంతుక, జాతి నిర్మాణానికి మహామంత్రం. ప్రధాని మోదీ. బంకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాతరానికి 150 ఏళ్ళు. ఏడాది పాటు వేడుకలకు ప్రధాని శ్రీకారం. చూడండి, మొత్తం మీద నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎట్లుందో ఒకసారి చూపిస్తా. ఏది 150 ఏళ్ళు కాదు, ఆయన 11 సంవత్సరాలు భారతదేశాన్ని ఏలిండు. ఒకసారి చూద్దాం. ఏంది ఇది? ఈ ఫోటో ఏంది? ఆయన ముఖంలో ఎంత వెలుగు వచ్చింది చూడండి. వెలుగు వచ్చింది. ఎవరు అసలు ఏం జరిగింది? ట్రాన్స్ఫర్మేషన్ ఏం జరిగింది అన్నప్పుడు ఒక్కసారి మీకు చూపిస్తా. ఎక్కడ ఇది? స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారిగా ఈ గిరిజన గ్రామానికి విద్యుత్ అందింది. ఏ గిరిజన గ్రామం? ఎక్కడనో లేదు, అది మన ఆంధ్రప్రదేశ్లోనే. అల్లూరి సీతారామరాజు జిల్లా రొంపల్లి పంచాయతీ పరిధిలోని గిరిశిఖర గ్రామమైన గూడెంకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. 17 కుటుంబాలు ఉన్న ఈ గ్రామానికి విద్యుత్ కోసం 9.6 కిలోమీటర్ల మేర 217 విద్యుత్ స్తంభాలు వేశారు. రాజకీయ పార్టీలకు నాయకులకు సిగ్గుండాలి. 78 సంవత్సరాల తర్వాత కరెంటు ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడానికి, కరెంటు ఇవ్వడానికి ఇన్ని సంవత్సరాల? అంతరిక్షంలోకి ఎప్పుడో పోయాం, కానీ ఈ ఊరికి కరెంటు ఇప్పుడే వచ్చింది. ఇది మన భారతదేశ ప్రధానమంత్రి పరిపాలిస్తున్న తీరు. ఎప్పుడో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమో చేసిండు, నెహ్రూ ఏదో తప్పిదం చేసిండు, ఇందిరాగాంధీ ఏదో తప్పిదం చేసింది అని చెప్పి పబ్బం గడుపుకుంటున్నారు. మరి సరే, అదంతా పోనీయండి. నరేంద్ర మోడీ మనని పరిపాలించడానికి టైం ఇప్పుడు దాదాపు 11 సంవత్సరాలు దాటుతుంది. 11 సంవత్సరాల్లో మరి ఎందుకు ఇవ్వలేకపోయారు కరెంటు ఒక గ్రామానికి? స్వాతంత్రం వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? మీరు 1937 మాట మాట్లాడుతున్నారు. 1937లో వందే మాతరం నుంచి కీలక పదాలు తీసేసిర్రు. అదే దేశ విభజనకు నాంది పలికింది అంటూ 1937 మీకు గుర్తుంది, కానీ 11 సంవత్సరాల నుంచి మీరు పరిపాలించిన తరుణంలో ఈ గ్రామానికి కరెంట్ ఇవ్వాలనేటువంటిది లేదా? రాష్ట్ర ప్రభుత్వం కూడా మీదే కదా. ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నటువంటి చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా, బీజేపీ కూడా దాంట్లో పాలు పంచుకుంది కదా. మహాకూటమి ఏర్పడింది కదా. మరి ఆ మహాకూటమి మీ ప్రభుత్వమే కదా. ఎందుకు ఇవ్వలేకపోయారు? దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? అంటే ఈ బీజేపీ ఏదైతే తప్పిదాలు చేస్తుందో ఆ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేస్తుంది. ఇప్పుడు ఈ అంశం మీద మనం మాట్లాడితే 70 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ ఎందుకు ఇయ్యలేదు అంటాడు. ఇప్పుడు బీజేపీలు కానీ, బీజేపీ అనుచరులు కానీ, నరేంద్ర మోడీ కానీ ఏమంటారు? 70 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇయ్యలేకపోయింది అంటారు. కానీ ఈ 11 సంవత్సరాల నుంచి మేము ఇయ్యలేదని ఒప్పుకోరు అన్నట్టు. బీజేపీ దగ్గర ఉన్నటువంటిది అట్లా నడుస్తుంది. ఇక సోషల్ మీడియాలో మనం ఈ వార్తలు పెడితే మనకి తోక తెలియదు, తొండం తెలియదు, మనకి అంగిలాగా ఉందో తెలియదు, వాడు ఏం చేస్తాడో తెలియదు. మా మోడీని అంటవా, మా ప్రభుత్వాన్ని బీజేపీని అంటవా, మళ్ళీ మతానికి లింక్ పెడతారు. అసలు ఏం చర్చ నడుస్తుంది అంశం మీద? దానికి చర్చించడానికి దమ్ము ధైర్యం ఉండదు. ఫేక్ ఐడీలే ఉంటాయి. ఆ ఫేక్ ఐడీలతోటి తిడుతూనే ఉంటారు. ఈ చర్చ జరుగుతున్న సమయంలో చర్చను పక్కకు పెట్టి తిట్టేటోడు ఎవడన్నా ఉండడా అంటే బీజేపీ వాళ్ళు. చర్చ సోషల్ మీడియాలో
ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఎక్స్ ఖాతా కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఒక చర్చ నడుస్తున్నప్పుడు ఆ చర్చను ఆరోగ్యవంతకరంగా నడవకుండా బూతులు తిడుతుంటారు అన్నట్టు. ఆ బూతులు తిట్టేది ఎవరు? బీజేపీ వాళ్ళే. అట్లా తయారైంది అన్నట్టు.